లిటిల్ స్టార్స్కి స్వాగతం. ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. జీవితం చేజారనీయకు కొత్త నవలకి స్వాగతం. ఆడియో నవల ఫుల్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. చేజారనీయకు ఎపిసోడ్ 13వ భాగానికి స్వాగతం అండి. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. విద్య కళ్ళు తుడుచుకొని, ఆంటీ ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది, అమ్మని తీసుకెళ్ళనా? వద్దొద్దు, ఆ పని మాత్రం చేయకు. మీ వాళ్ళని చూసి అతనికి తిక్కరేగుతుంది. వాళ్ళ ముందు తగ్గిపోవడానికి ఇష్టపడక మరింత బిగుసుకుపోతాడు. నువ్వు ఒక్కదావే వెళ్ళాలి. అది నీ అంతట నువ్వు పరిష్కరించుకోవాల్సిన సమస్య. ప్లీజ్ లే, ధైర్యం తెచ్చుకో. వెళ్ళి ఈ పరీక్ష రాసి పాస్ అయి రావాలి. ఇది నా కోరిక, అభ్యర్థన. నువ్వు రేపువే వెళ్ళాలి. వెళ్తున్నావు అంటూ విద్యని లేవదీసి ఆమె కన్నీరు తుడిచి భుజం చుట్టూ చెయ్యి వేసి గేటు దాకా సాగనంపింది నిర్మల. ఉదయమే రైలు దిగి ఇంటికెళ్ళింది. బెల్లు కొట్టగానే తలుపు తీశాడు నిద్ర కళ్ళతోనే. పని మనిషి అనుకొని విద్యని చూడగానే అతని మత్తు అంతా దిగిపోయింది. విసురుగా తలుపు మొయ్యబోయేంతలో అది గ్రహించి విద్య సూట్ కేస్ తలుపు మధ్య ముందు పెట్టి తలుపు కాస్త బలంగా తోసి లోపలికి వెళ్ళి సూట్ కేస్ గదిలో పెట్టింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళవతలికి. నీకు నాకు సంబంధం ఏం లేదు ఇంకా. మాటలు తడబడగా కోపంగా అరిచాడు. ఏమిటా పాత పాట ఎప్పుడు? ఎందుకు వచ్చావేమిటి? నా మొగుడి దగ్గరికి నేను వచ్చాను, నా ఇంటికి నేను వచ్చాను. విద్య నిర్లక్ష్యంగా నవ్వి అంది. నీ మొగుడు నీ ఇల్లు, పళ్ళు బిగువున కటువుగా అన్నాడు. నీకు మొగుడు ఇల్లు అన్న భావన ఉంటే ఆ మొగుడు మాట అంటే అంత నిర్లక్ష్యమా? నీకు ముందే చెప్పాను, నా మాట మీద గౌరవం ఉంటే నేను చెప్పినట్లు చేసేదానివి. నా మాట అంటే లెక్కలేనిది నాకు పెళ్ళాంగా అక్కర్లేదు. గో అవే ఫ్రమ్ హియర్. మీకు మీ మాటే కానీ ఇతరులు చెప్పేది వినరు. పరీక్షలు అవగానే వెళ్దాం అనుకునేసరికి నాకు టైఫాయిడ్. 20 రోజులు గడిచిపోయాయి. తర్వాత మా అమ్మ బాత్రూంలో కాలు జారిపడి కాలు విరిగినంతై 4 రోజులు నడవలేకపోయింది. ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేకుండా వదిలి ఎలా వెళ్ళను? ఆ తర్వాత మా నాన్నగారికి ఒకరోజు గుండెల్లో నొప్పి వచ్చి హడావిడై హాస్పిటల్ చేర్చాం. హడావిడి కొన్నాళ్ళు ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం వచ్చింది. నేను అసలు నిన్న బయలుదేరి మీ ఇంటికి వెళ్ళాలనుకున్నాను. మీరు రావడానికి ఇంకా 10 రోజులు ఉంది కదా, ఆ 10 రోజులు అక్కడ ఉందామనుకున్నాను. కానీ మీరు ఇలా ముందుగా వచ్చేస్తారని నాకేం తెలుసు? నిన్న ఆంటీ ఫోన్లో చెప్పగానే ఆ టికెట్ మార్చుకొని ఈ టికెట్ కొనుక్కొని పరిగెత్తుకు వచ్చాను. మీకు చెప్పకుండా వచ్చేసి ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇవ్వాలని వస్తే మీరెప్పుడు ఇంతే. నా ఆనందం మీద నీళ్లు చిలకరిచ్చేస్తారు కానీ మీకు తృప్తిగా ఉండదు. నేను ఎంత ఆరాటంగా పరిగెత్తుకు వచ్చానో తెలుసా? ప్రభాకర్ మగాహం ఆ జవాబుతో కాస్త తృప్తి పడింది. కానీ తగ్గిపోవడం నామోష్ అనిపించింది. నీ మాటలు నమ్మేంత వెర్రివాడిని కాను. నీ కళ్ళబొల్లి కబుర్లకి పడను నేను. నమ్మకండి. అయినా నిజం చెప్పినా అర్థం చేసుకోకపోతే నేనేం చేస్తాను? ప్రభాకర్ నోరు తెరిచి ఏదో అనబోయే అంతలో పని మనిషి లక్ష్మి తలుపు తీసుకొని లోపలికి వచ్చింది. విద్యను చూడగానే చాటంత మొహం చేసుకొని, అమ్మయ్య, ఎన్నాళ్ళకి వచ్చారమ్మగారు? ఏంటండి వెళ్ళడం? ఇన్నాళ్ళు వెళ్ళిపోనారు. బాబు ఎంత ఇబ్బంది పడుతున్నాడమ్మా భోజనానికి. ఇంటిల్లాలు లేకపోతే ఇల్లెట్టమ్మా వల్లకాడు కానీ. చూడండి, ఇలా మీరు వచ్చారు, ఎంత కళ్ళు వచ్చింది ఇంటికి. అయ్యగారు, అమ్మగారి నీ బాలి ఎల్లనీయకండి అసలు. చనువుగా గలగల మాట్లాడింది సంబరంగా. ప్రభాకర్ మొహం ముడుచుకొని పని మనిషి ముందు ఏం మాట్లాడాలో తెలియక బాత్రూంలో దూరాడు. విద్య చనువుగా పని మనిషి వెనుక వంటింట్లోకి వెళ్ళింది.
లక్ష్మి పాల ప్యాకెట్ కత్తిరించి పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టింది. అయ్యగారికి నేనే కలిపేసి ఇస్తానండి రోజు. అయ్యగారికి కాఫీ కలుపుకోవడం కూడా తెలియదండి. టిఫిన్ హోటల్ కాడ నుంచి తెచ్చేదాన్ని. భోజనం ఎక్కడెక్కడ తినేవారో తెలియదండి. ఇంకా మీరొచ్చినారు, నాకు హాయి నవ్వింది. విద్య వాష్ బేసిన దగ్గర మొహం కడుక్కొని వచ్చేసరికి లక్ష్మి ఫిల్టర్లో నీళ్లు పోసి పాలు కాంచి పెట్టింది. అయ్యగారికి మీ చేత్తో కలిపి ఇయ్యండమ్మా ఇయాల ముసిముసిగా నవ్వులు నవ్వింది లక్ష్మి. విద్య నవ్వి, అలాగేలే, నువ్వు వెళ్ళి ఇల్లు అది ఓడ్చు, తర్వాత బట్టలు ఉతుకుదువు గాని, నేను స్నానం చేశాక అంది. విద్య కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసి గదిలోకి తీసుకెళ్ళింది. ప్రభాకర్ పేపర్ మొహానికి అడ్డం పెట్టుకుని కూర్చున్నాడు. ఇదిగో కాఫీ తాగండి అంది చనువుగా. అక్కడ పెట్టు విసురుగా అన్నా నెమ్మదిగా అన్నాడు, పని మనిషి వింటుందని. నేను అందించినది మీరు అందుకుంటే ఎంత రుచిగా ఉంటుందో తాగి చూడండి అంటూ పేపర్ లాగి పక్కకి పడేసి అతని కళ్ళల్లోకి నవ్వుతూ చూస్తూ కప్పు అందించింది. ప్రభాకర్ గుర్రుమని చూస్తూ కప్పు లాక్కున్నట్టు అందుకున్నాడు. విద్య నవ్వుతూ అక్కడే మంచం మీద కూర్చొని కాఫీ తాగటం మొదలుపెట్టింది. ఏమిటి మీ ఫారెన్ ట్రిప్ విశేషాలు? ఏమేం ప్రదేశాలు చూశారు? చుట్టుపక్కలన్నీ వెళ్ళొచ్చారా లేదా? ఏం మనుషులండి బాబు, ఓ పిక్చర్ కార్డ్ అన్నా పెట్టాలని పెళ్ళానికి పంపించాలనిపించలేదా? ప్రభాకర్ మింగేసేటట్టు చూశాడు విద్యని. పని మనిషి ఉంది, లేకపోతే నీ పని పట్టేవాణ్ణి అన్నట్టు పళ్ళు కొరుక్కున్నాడు. విద్య అది గమనించి మనసులో మండిపడినా అది పైకి కనిపించనీయకుండా, ఈ పూటకి బయటికి వెళ్ళి భోంచేద్దామా? లేకపోతే ఆదివారమేగా, సామాన్లు తీసుకొస్తే వండుతాను. పాపం ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళయిందో. వంట ఎంతసేపు? పదండి. ఇలా వెళ్ళి కాస్త సామాను కొంచెం కూరలు తెచ్చుకొని వద్దాం అంది. నువ్వేం వండనక్కర్లేదు, నాకు క్యారియర్ వస్తుంది పెడసరంగా అన్నాడు. సారు తగ్గలేదు పాపం. మరి మేడం ఏం చేస్తుంది? వీళ్ళ కాపురం ఎలా సాగుతుంది అనేది చూద్దామా? చూసే ముందు మన ఛానల్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీకు క్యారియర్ వస్తుంది సరే, నన్ను పస్తుండమన్నారా ఏమిటి? అలా మాట్లాడతారేంటి? పోనీలేండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను సామాన్లు. లక్ష్మిని తీసుకొని మనసులో ఉక్రోషం కోపం తన్నుకొస్తున్న అతి బలవంతంగా ఫీలింగ్స్ అదిమి పెట్టి అంది విద్య. అనకుండా ఊరుకున్నాడు. లక్ష్మిని తీసుకొని బజారుకెళ్ళి 4 రోజులకి సరిపడ్డ కూరలు బియ్యం పప్పులు అవి కొంది. ఇంటికెళ్ళి లక్ష్మి సాయంతో వంట పూర్తి చేసింది విద్య. ప్రభాకర్కి ఏమేమి ఇష్టమో జ్ఞాపకానికి తెచ్చుకొని చాలా శ్రద్ధగా వండింది. లక్ష్మి పని అయిపోయాక వెళ్ళింది. ఇద్దరికి వడ్డించి ప్రభాకర్ని పిలిచింది విద్య. నిన్నెవరు ఉండమన్నారు? హోటల్లో భోంచేస్తానని చెప్పానుగా. లక్ష్మి వెళ్ళిపోయిందని తెలిసి కటువుగా అన్నాడు. ఇంట్లో నేనుండగా హోటల్ భోజనం ఎందుకు? ఇన్నాళ్ళు తిన్నారు, చాలండి. రండి వడ్డించేశాను. అన్నీ చల్లారిపోతున్నాయి. మీకు ఇష్టమని వంకాయ కొత్తిమీర కారం పెట్టి వండాను. ముక్కల పులుసు చేశాను. అతని ధోరణికి తినకపోతే గో టు హెల్ అనాలనిపించిన అతి కష్టం మీద తన్ని తాను అదుపులో పెట్టుకుంటూ అంది. ముందు ఈ సంగతి చెప్పు. నీకు అసలు నాతో కాపురం చేసే ఉద్దేశం ఉందా లేదా? ఉంది కాబట్టే వచ్చాను. అది మళ్ళీ వేరే చెప్పాలా అని చిన్న అనగాని కోపంతో వాడిగా అంది విద్య. అయితే ఒక సంగతి గుర్తుంచుకో, నువ్వు ఇక్కడ ఉండాలంటే నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో నా మాటకి ఎదురు తిరిగితే సహించను. నన్ను నా వాళ్ళని గౌరవించని వాళ్ళకి నా దగ్గర చోట్లేదు. విద్య బొంబాయి రావడం, ఆ తర్వాత ఉత్తరాలు రాయడం, మళ్ళీ ఇక్కడికి రావడంతో విద్య కాళ్ళ బేరానికి వచ్చిందని మనసులో సంతోషించి ఏమన్నా ఆమె కోపం తెచ్చుకొని పొగరుగా జవాబు ఇవ్వకపోవడంతో ఇదే సమయం విద్య మీద అధికారం చెలాయించి తన ఆధిక్యత చూపాలనుకున్నాడు.
విద్య ప్రభాకర్ వంక సూటిగా చూసింది. చూడండి, మీరు నాకు భర్త, నా మీద మీకు అధికారం ఉంది. కానీ ప్రేమతో విషం తాగించగలరు, కానీ తిట్టి కొట్టి అమృతమన్నా తాగించలేరన్న సామెత తెలుసు కదా. కట్టుకున్న భార్య తన మాట వినేటట్టు చేసుకోవడం మగాడి పని. ప్రేమగా లాలనగా చెప్తే వినని భార్య ఉండదు. నన్ను ఇలా అలా అని శాసిస్తే ముందు అది మీరు గుర్తిస్తే మంచిది. చెల్లున కొట్టినట్టు అంది. ప్రభాకర్ మొహం కోపంతో ఎర్రబడి. అంటే అంటే ఏమిటి నీ ఉద్దేశం? రెచ్చిపోతూ ఎగిరాడు. ఇదే నేను చెప్పాలనిపించింది. భార్య 6 నెలల తర్వాత జరిగిందంతా మరిచి కాపురానికి వచ్చి ప్రేమగా అన్నం వండి భర్తకి పెట్టాలని పిలిచినప్పుడు మాట్లాడవలసింది ఇది కాదు అని మీకు తెలుసుంటే నేను మీ మాట వినకపోవడం అంటూ ఉండదు. అన్నం చల్లారిపోతుంది. తిన్న తర్వాత రోజంతా ఉంది దెబ్బలాటకి. రండి ముందు భోజనానికి. విద్య వాదన పెంచకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది. విద్య వంక గుర్రున చూసి ఏమనుకున్నాడో గాని ప్రభాకర్ లేచి వెళ్ళి కంచం ముందు కూర్చున్నాడు. నిజంగానే 6 నెలల తర్వాత ఇంటి భోజనం వేడివేడిగా కమ్మగా తింటుంటే తాత్కాలికంగా కోపం ఉపశమించింది. భోజనం పూర్తయ్యేసరికి పాపం విద్య మారిపోయింది. తనకిష్టమని అన్నీ చేసింది. తను తొందరపడాడేమో అన్న భావం మొదలింది. ఈసారి కిందటిసారిలా కాదులేండి, వంటలన్నీ నేర్చుకున్నాను ఈ 6 నెలల్లో. ఇంతకీ నా వంట ఎలా ఉంది? బాగుందా? బా, ఏం మొగుడండి బాబు. ఆప్యాయంగా పెళ్ళాం వండి పెడితే ఒక్క మాట బాగుందనడానికి కూడా మనసొప్పలేదన్నమాట. ప్రభాకర్ కాస్త సిగ్గుపడి మొహం తిప్పుకున్నాడు. బాగుందనాలనిపించినా అనలేకపోయాడు. ఏం ఘనకార్యం సాధించావని పొగడమంటావా? మొగుడికి వండి పెట్టడం ఊరికి ఉపకారంలా పొగడమంటావా? ఓ వంకర నవ్వు నవ్వి అన్నాడు. చెయ్యి కడగడానికి లేచి వెడుతూ, అంతేలే, నీలాంటి మృగాలకి ఇంతకంటే ఏం అర్థమవుతుంది? మనసులో మాట పైకి అనకుండా విశ్వ ప్రయత్నం మీద ఆపుకుంది విద్య. భోజనాలు ముగిసి పడక గదిలోకి వెడుతూ, ఇక్కడ మరో సీను. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఎంతకని నటించగలను? ఓ నెల రోజులంటే అబ్బా నా తరమా అనిపించింది ఒక్కరోజుకే విద్యకి. తను తగ్గిపోయి జవాబు ఇవ్వకపోవడంతో ప్రభాకర్ పొగరు, అహంకారం కాస్త తగ్గినట్టే అనిపించింది. అతనిప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నది కొద్దిగా అర్థమైంది విద్యకి. విద్య ముందు తగ్గిపోవడం నామోషి. అలా అని ఏమన్నా మరీ అంటే విద్య వెళ్ళిపోతుందేమోనన్న భయం అతనికి ఉంది. అంచేత ఇటు అటు ఊగిసలాడుతూ బింకగా ఉన్నాడు. 4 రోజులు పోతే దారికి రాకపోవడన్న ఆశాభావం కలిగింది విద్యకి. ఆ గదిలో ఉన్నది ఒకే మంచం. తాను పడుకోవడానికి వేరే పక్క కూడా లేదు. నిజానికి నవదంపతులకి ఇంకో మంచంతో పని లేదు. కానీ తాను కాపురం చేసిన 2 నెలల్లో ఏ వారం 10 ఆ పక్క మీద పడుకుందో. ఈసారన్నా తన ప్రయత్నం విజయవంతం అవుతుందో లేదో. లక్ష్మి తెచ్చి ఇచ్చిన మల్లెపూలు పెట్టుకొని, తెల్ల చీర కట్టుకొని పాల గ్లాసులో గదిలోకి వచ్చిన విద్యని చూసి ప్రభాకర్ మొహంలో ఆశ్చర్య ఆనందాలతో పాటు లజ్జ కూడా కనిపించింది. చూపులు మరల్చుకొని చూడనట్టే ఉండిపోయిన అతని మనసు, శరీరం రెండూ విద్యని దగ్గరికి లాక్కోవాలని ఆరాటపడుతున్నాయి. విద్య వచ్చి మంచం మీద కూర్చుంది. పాల గ్లాసు పక్కన పెట్టి చనువుగా అతని మీద వాలుతూ అతని చేతిలో పుస్తకం లాగేసి కొంటిగా చూసింది. ఈసారి చాలా వేషాలు నేర్చుకుని వచ్చావే, ఎవరి దగ్గర పాఠాలు నేర్చుకున్నావు? క్రికెట్గా నవ్వుతూ అన్నాడు ప్రభాకర్. మరి ఇవంతా చేసి పాపం భర్తను మార్చుకుంటుందా లేదా అనేది చూద్దామా మరి. ఈ బుద్ధి ముందే ఉంటే ఎంత బాగుండేది. చేతులు కాలాగా కానీ మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదు. మొగుడిని ఎదిరించితే ఫలితం ఏమిటో 6 నెలల్లో బాగా తెలిసినట్టుంది నీకు. వ్యంగ్యంగా ఎత్తిపడిచాడు. విద్య అతని గుండెల మీద నుంచి తలెత్తి అతని వంక సూటిగా నిర్భయంగా చూసింది. చూడండి, మీరింకా ఈ ఎత్తిపడుపులు, హేళనలు, సాదిలింపులు అవి మానేసి
సామరస్యంగా మాట్లాడడం మంచిది. మన వివాహ బంధాన్ని, కుటుంబ గౌరవాలని మన్నించి సంధి కోసం మీ దగ్గరికి వచ్చాను. అంత మాత్రాన నాకేం గతి లేదని, బతకలేక కాళ్ళబేరానికి వచ్చానని అపోహ మీరు తొలగించుకుంటే మంచిది. భార్యాభర్తల మధ్య అవగాహన, అనురాగం పెంపొందించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే ఈ కాపురం కుదురుపడుతుంది. నా ప్రయత్నం నేను చేసి నా కాపురం నిలబెట్టాలని వచ్చాను. మీరు సహకారం ఇవ్వకపోతే, దలచకపోతే నేను నా వైపు నుంచి ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. మీరు బాగా ఆలోచించి ఈ కాపురం కావాలంటే నన్ను అడుగడుగునా సాధించడం మానండి. లేదా మీరు ఇలాగే ఉండదలిస్తే మీ కర్మ. నా దారిని నేను పోతాను. వెళ్ళి మొగుడు కాకపోతే ఆడది బతకలేదనే రోజులు కానివి. చదువు ఉంది, ఏదో ఉద్యోగం చేసుకుంటాను. మనం ఇంకా గుడిసెల వాళ్ళ మాదిరి అరుచుకోవడం మానేసి ఇద్దరం కోర్టు ద్వారా విడిపోదాం. అంతేగాని ఈ కొలతలు, కలహాలు ఇంకా నేను భరించను. నేను మీతో సహజీవనం కోసం నా ఆత్మాభిమానం, పౌరుషం అన్నీ వదులుకొని వచ్చాను. మీరు అది వదులుకోకపోతే నన్ను వదులుకోండి. నన్ను భారీగా గౌరవించి అభిమానిస్తే భర్తగా మిమ్మల్ని గౌరవించి మీ మాట మన్నిస్తాను. నా మీద అధికారం చెలాయించి ఏ కాలు కింది చెప్పులాగో అణిచిపెట్టాలని చూస్తే మాత్రం నేను సహించను. సంసారానికి భార్య భర్త రెండు బండి చక్రాలు. ఇందులో ఎక్కువ తక్కువలు లేవు. అది మీరు గ్రహించి భారీగా నా స్థానం నాకు ఇవ్వండి. ఇదే మీకు ఆఖరిసారి చెప్పడం. మీ పద్ధతి మార్చుకోనంటే ఇంకా ఇక్కడ నేను ఉండటం వృధా. రేపే వెళ్ళిపోతాను. ఈ బంధం ఇంకా లాగి పీట ముడి వేయకముందే ముళ్ళు విప్పుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఏమంటారు? విద్య స్థిరంగా ఆవేశం, ఆగ్రహం లేకుండా చెప్పింది. విద్య మాటలు వింటున్నంతసేపు ప్రభాకర్ మొహంలో ఆందోళన, కళ్ళల్లో అలజడి, బెదురు కనిపించింది. విద్య మాటలతో జడిసి నిజంగానే మనసులో బెదిరాడు. పెళ్ళాం మొగుణ్ణి వదిలిపెడితే ఎదుర్కోవలసిన ప్రశ్నలు, మాటలు, అవమానాలు, సమస్యలు ఈ 6 నెలల్లో బాగానే అర్థమయ్యాయి అతనికి. అతను ఏం జవాబివ్వాలా అని ఆలోచించే లోపల విద్య మళ్ళీ అంది. కానీ ఒక్క సంగతి మాత్రం గుర్తుంచుకోండి. ఈ పెళ్ళాం కాకపోతే మరొకటి వస్తుంది. నాకేం మగవాడిని అన్న అహంకారం మాత్రం వదులుకోండి. ఈ కాలం ఆడపిల్లలు చదువుకున్నవారు. మంచి చెడ్డలు బేరీజు వేయగలరు. ఒక పెళ్ళాన్ని వదిలిన మగాన్ని కారణాలు తెలుసుకోకుండా ఏ ఆడపిల్ల పెళ్ళాడదు. గతి లేక పెళ్ళాడిన మీ జూలుని నేనే కాదు, ఈనాటి ఏ ఆడపిల్ల సహించి పడుండదని గుర్తుంచుకోండి. ఆ దెబ్బతో పూర్తిగా బెదిరాడు ప్రభాకర్. నువ్వు సరిగ్గా ఉంటానంటే నేనెందుకు దెబ్బలాడతాను? నువ్వు పొగరుగా జవాబిస్తే మాత్రం సహించేస్తాను అంతే, తడబడాయిస్తూ బికంగా అన్నాడు. కొత్తగా పెళ్ళై వచ్చిన ఏ ఆడపిల్లన్నా పొగరుగా జవాబిచ్చింది అంటే అది ఆ భర్త లోపం. భార్యని ఆకట్టుకోవడం చేతకాని భార్య, మనసును గెలుచుకోలేని వాడన్నమాట. ప్రేమతో కట్టిపడేసుకోవడం చేతనైన మగాడికి ఆడది మనఃపూర్వకంగా బానిసవుతుంది. ఇదే ఆఖరిసారి ఆవాలి మన మధ్య ఈ మాటలు. ఇంకా ఈ విషయం సాగదీస్తే ఊరుకోను. విద్య విసురుగా లేచి నిలబడింది. ప్రభాకర్ గాబరాగా విద్య చీర కొంగు పట్టుకు లాగాడు. విద్య వచ్చి మంచం మీద పడింది. ఎక్కడికి లేచావు అన్నాడు ప్రభాకర్. మీకు ఆలోచించుకోవడానికి ఈ రాత్రి టైం ఇస్తున్నాను. ఆ ఆలోచన పూర్తయ్యే వరకు మిమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వడం మంచిదని ఆ గదిలో పడుకుంటాను నేను, బెట్టు చేస్తూ అంది. చాలే వేషాలు, ఆ గదిలో పడుకుంటావేం అంటూ విద్యని మోటుగా కౌగిల్లో బంధించాడు. ఆడది శారీరకంగా మోటుతనం సహించగలదు, కానీ మానసికంగా మోటుతనం సహించదు. ప్రేమగా చెంపదెబ్బ వేసినా భరిస్తుంది. నన్ను దెప్పడం, సాధించడం మానమని చెప్పి నువ్వేం చేస్తున్నావు? నిష్ఠూరంగా అన్నాడు. ఇలా దెప్పుతుంటే ఎలా ఉంటుందో రుచి చూస్తారని. విద్యనింకా మాట్లాడనివ్వకుండా నోరు మూశాడు పెదాలతో. ఓ వారం రోజులు తొందరగానే చెప్పుకోదగ్గ విశేషాలు లేకుండానే గడిచింది. ప్రభాకర్ వగరు పొగరు ఆ వారం రోజులలో చాలా తగ్గించగలిగింది విద్య. అతని పనులన్నీ చేస్తూ ఆఫీస్కి వెళ్ళే వరకు వెంట ఉండి టిఫిన్లు, వంటలు ఇష్టమైనవి వండి రాత్రి అతన్ని కాదనకుండా సంతోషపెడుతూ రకరకాలుగా వీలైనప్పుడల్లా
అతన్ని మాటలతో మార్చాలని ప్రయత్నిస్తూ 90% అతన్ని గెలుచుకోగలిగింది విద్య. తనలో అంత శాతం సహనం ఉన్నాయా అని తానే ఆశ్చర్యపోయింది విద్య. తానేనా ఇంతలా ఒదిగి ఉండడం నేర్చుకుంది? తన మీద నిర్మల మాటల ప్రభావం ఇంతలా పనిచేసిందా? తాను ఈ కాపురం వదులుకుంటే భవిష్యత్తులో బాధపడాలని ఇంతలా మారిపోయిందా? తన కోపం, అహంకారం ఎలా అణిగిపోయాయి? బహుశా ప్రభాకర్ అహంకారం ప్రదర్శించకపోబట్టి తనకి ప్రదర్శించే అవకాశం కలగలేదేమో. ఇదంతా అతని మీద ప్రేమ కొద్దీ చేసిందా? అతని మీద తనకి ఇంకా అసలు ప్రేమ భావం ఇతను లేకపోతే ఉండలేనన్న భావం కానీ, ఇతని తోడుదే లోకమన్న మైమరుపు పరవశం కానీ కలవలేదు. అలాగని ఇది వరకులా ద్వేషించి అసహించుకోవడం లేదు. ఏదో ఒక రకం పంతం, ఈ పరీక్షల్లో నెగ్గాలన్న పట్టుదల తన చేత ఇదంతా చేయిస్తుంది. ఇలా ప్రవర్తిస్తే ప్రభాకర్ లొంగి వస్తాడా లేదా అన్నది తేల్చుకోవాలన్న కుతూహలం మించి తనలో ఇంకేం లేదు ప్రస్తుతానికి అనిపించింది. ప్రభాకర్ మారితే ముందు ముందు ప్రేమించి అభిమానించగలదేమో. మరి ప్రేమించగలుగుతుందా లేదా చూద్దామా? మరి చూసే ముందు మన ఛానల్ లైక్ చేసుకోండి. ఈ స్టోరీ ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. వారం రోజుల్లో తనంతట తానే సినిమాకి వెళ్దామా అని అడిగాడు ప్రభాకర్ ఒకరోజు. లోపల సంతోషం కలిగిన అది ప్రదర్శించకుండా, సినిమాలంటే మీకు ఇష్టం లేదుగా, నా కోసం ఎందుకు లేండి, నాకు పెద్ద చూడాలని ఏం కోరిక లేదు అంది నిర్లిప్తంగా. లేదులే వెళ్దాం పద, నేను చూసి చాలా రోజులైంది, తయారుకా. వంట చేయొద్దులే, ఎక్కడో భోంచేసి వచ్చేద్దాం అన్నాడు. అతనిలో ఇరుగు పొరుగులకి తన భార్య మామూలుగా సంసారం చేసుకుంటాం, మీరన్నట్టు ఏం విడిపోలేదు అని చూపాలన్న ఆరాటం మొదలైంది. మరో రోజు ఇద్దరు స్నేహితుల ఇళ్ళకి తీసుకెళ్లాడు. వాళ్ళు నిజంగానే ప్రభాకర్ కాపురం కుదుటపడిందని సంతోషించారు. భోజనానికి పిలిచారు ఓ పూట. వారం రోజులు ఇటు అటు తిరగటం అది సరదాగానే గడిచింది. ఓ రోజు భోంచేస్తూ, ఈ శని ఆదివారాల సెలవులు, సోమవారం సెలవు పెడుతున్నాను, ఓ 3 రోజులు మా ఇంటికి వెళ్ళి వద్దాం, శుక్రవారం రాత్రికి బయలుదేరదాం అన్నాడు విద్య వంక చూసి. విద్య ఏమంటుందా? రానంటే ఏం చేయాలి? రాను అంటే మళ్ళీ గొడవలు మొదలవుతాయా? ఈ 15 రోజులు టెన్షన్ తగ్గి కాస్త మనశ్శాంతి చిక్కింది అతనికి. మళ్ళీ గొడవలు రావడం అతనికి ఇష్టం లేదు. కానీ భార్య మారింది, తనతో సరిగా ఉంది, తనంతట తానే నా దగ్గరికి వచ్చింది అని వాళ్ళకి చూపాలని మహా ఆరాటంగా ఉందతనికి. తన వాళ్ళ ఇంటికి వచ్చి తిన్నగా ఉంటే ఇంకా పర్వాలేదు, విద్య నిజంగా మారింది లేనిది ఈ దెబ్బతో తేలిపోతుంది అని నిర్ణయించుకొని మనసులో కాస్త జంకుతూనే అడిగాడు. విద్య అరక్షణం ఆలోచించకుండా, అలాగే వెడదాం, అసలు నేనే అడగాలనుకున్నాను మిమ్మల్ని అంది. ప్రభాకర్ గుండెల నుంచి పెద్ద బరువు తొలగినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. వస్తాను, కానీ అక్కడ నాకేదన్నా అవమానం జరిగితే నా తరపున ఉండాలి మీరు అనాలని నోటి దాకా వచ్చింది విద్యకి. కానీ అనలేదు. విద్యకి అతను నిజంగా మారాడో లేదో దాన్ని బట్టే తెలిసిపోతుంది కదా, చూద్దామనిపించి ఊరుకుంది. నిజంగా ప్రేమ ఉంటే భార్య మీద ఈగ వాలనీడు. తన వాళ్ళైన భార్యని అవమానిస్తే సహించడు. వాళ్ళేదన్నా ఈయనగారేమంటారో చూద్దామనుకుంది విద్య. అత్తవారింట్లో అడుగు పెడుతుంటే కొత్త పెళ్లి కూతురులాగే బెరుకుగా అనిపించింది విద్యకి. వీధి వరండాలో పేపరు చదువుతున్న మామగారు కొడుకుని కోడల్ని చూసి రోజు వచ్చిపోయే వాళ్ళేనన్నట్టు పట్టించుకోకుండా పేపరు చదవడంలో మునిగిపోయారు. ప్రభాకర్కి కాస్త కష్టం అనిపించినా సర్దుకుంటూ లేని నవ్వు తెచ్చుకొని, బాగున్నారా నాన్న, ఆ మధ్య బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందన్నారు, ఎలా ఉంది అంటూ పలకరించాడు. బాగానే ఉంది, వెళ్ళి లోపలికి అన్నారు ఆయన. ఈలోగా తల్లి లోపల నుంచి వచ్చి, ఏమిరా చిన్నోడా, ఫారెన్ నుంచి రావడం అటు వెళ్ళిపోయావేంట్రా, ఇక్కడికొచ్చి వెడతావనుకున్నాం, వచ్చి 20 రోజులయ్యి ఇప్పుడుకా కనిపించడం అంటూ కోడలు పక్కన లేనట్టే విద్యను పలకరించలేదు. రాగానే ముందు జాయిన్ అవ్వమన్నారు, అటు వెళ్ళి జాయిన్ అవుదామనుకునేలోగా
విద్య వచ్చింది, అందుకని కాస్త ఆలస్యమైంది. నువ్వు రాసావా వచ్చినట్టు అనుమానంగా చూస్తూ ఆరా తీసింది. అవును, ఎంతైనా పెళ్ళాం బెల్లం రాయకుండా ఉంటావా అని చేర్చింది వంకర నవ్వు నవ్వి. అవునండి, పెళ్ళానికి పలానా రోజు వస్తున్నానని రాయడంలో ఏముంది, అడగడానికి ఏముంది అందులో విద్య నవ్వుతూ అంది. అది కాదమ్మా, అసలు నేనురా ఏదో గాబరాగా చెప్పబోయాడు. బా, మీ అమ్మగారేం సంజాయిషి అడగడం లేదండి బాబు. కొడుకు కోడలు చక్కగా జంటగా వచ్చారని ఆవిడ సంతోషపడి రాసి మంచి పని చేశావని మెచ్చుకుంటున్నారు. తెలివిగా దెబ్బ కొట్టింది విద్య. అత్తగారి మొహం మాడింది. ప్రభాకర్ గాబరాగా తల్లిదండ్రుల వంక చూశాడు. లోపలికి వెళ్ళండిరా, బయటే నిలబడి ఏమిటా మాటలు, తండ్రి గంభీరంగా అన్నాడు. పద నాయన, కోడలు ఎన్నాళ్ళకి నట్టింట కాలు పెట్టింది, మా జన్మలు ధరించాయి, రా అమ్మా రా. ఆవిడ మాటల్లో వ్యంగ్యం తప్ప ఆదరణ ఆప్యాయత లేదని అర్థమైన విద్య విననట్టు లోపలికి నడిచింది. తిన్నగా ప్రభాకర్ గదిలోకి చొరవగా వెళ్ళి సామాను పెట్టించింది. తోడికోడలు ఎదురై నవ్వినా వద్దా అన్నట్టు సందిగ్ధంలో పడినట్టు చూస్తూ ఉండిపోయింది. బాగున్నారా అక్కయ్య, విద్య పలకరించింది. బావగారేరి చనువుగా అడిగింది. విద్యలో మార్పు చూసి సంబరపడ్డట్టు చూసింది తోడికోడలు. ఏం మా కోడలా, మగుడు లేందే అత్తింటికి రాకూడదనుకున్నావా? 6 నెలల్లో అత్త మామ ఒకరున్నారు. పెళ్ళైన ఆడది అత్తింట ఉండాలి గాని పుట్టింట కాదు ఉండాల్సిందని గుర్తులేదా? అత్తగారు నవ్వుతూనే అంది. ఎందుకు జ్ఞాపకం లేదండి, పెళ్ళైన ఆడది ఆ మాట ఎలా మర్చిపోతుందండి. ఎటొచ్చి వీలు వివరం కలిసి రాలేదు, పరీక్షలయ్యాక అనుకున్నాను. తర్వాత నాకు అమ్మకి నాన్నకి అందరికీ వరుసగా వంటలో బాగోలేక రాలేదు. కోపం తన్నుకొస్తున్న వినయంగానే జవాబిచ్చింది విద్య. ఏమోలే, మొగుడు లేకపోతే నిన్ను అష్ట కష్టాలు పెడతామేమోనని భయపడి రాలేదేమోనని. ఆవిడ ఏదోలా ఎత్తి పొడిచి తనని రెచ్చగొట్టాలని చూస్తున్న సంగతి విద్యకి అర్థమయ్యి మరేమన్నా రెచ్చిపోతుందా ఏంటి అనేది చూద్దాం. రెచ్చిపోదు అనుకుంటున్నాను. ఆ భయం నాకు లేదులేండి. ఈ కాలం ఆడపిల్లలు అంత వెర్రి వాళ్ళు కాదని నాకు తెలుసు. మీకు తెలియకపోయినా ఏమిటలా నిలబడిపోయారు, వెళ్ళి స్నానం చేసి రండి. అక్కయ్య గారు, ముందు కాస్త కాఫీ ఇస్తారా? రైల్లో వెధవ కాఫీ తాగబుద్ధి వేయలేదు. తనే చొరవగా అడిగింది. తోడికోడలు తేరుకొని కాఫీ కలుపుతాను అంటూ వెళ్ళిపోయింది. అత్తగారి మొహం మాడింది. ప్రభాకర్ ఏం మాట్లాడాలో తెలియని వాడిలా కుర్చీలో కూర్చుండిపోయాడు. విద్య పెట్టే తీసి ప్రభాకర్ బట్టలు తీసి సబ్బు అది అతని చేతిలో పెట్టి, వెళ్ళండి స్నానం చేసి రండి, మీకు కాఫీ బాధ లేదుగా. మొగుడు మీద తనకెంత చనువు, అధికారం ఉన్నాయో చూపించి వాళ్ళని ఉడుకునేటట్టు చేయడం విద్య ఉద్దేశం. అత్తగారు మొహం ముడుచుకొని వంటింట్లోకి వెళ్ళిపోవడం చూసి లోపల నవ్వుకుంది. ఆవిడ వెనకాలే చనువుగా వంటింట్లోకి వెళ్ళింది. ఏం టిఫిన్ చేస్తున్నారు ఇవాళ? దోశలా? ఆయనకి చాలా ఇష్టం. కొడుకు వస్తున్నాడని చేస్తున్నారా? కూర చెయ్యండి దోశలకి, లేకపోతే ఆయన తినరు. అక్కయ్య గారు, నేను స్నానం చేసి వచ్చి దోశలు వేస్తాను. నేను చేస్తే హోటల్ మసాలా దోశ ఉందంటారు ఆయన. అత్తగారు పెద్ద కోడలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. విద్య ధోరణికి ఏదో నాటకం చూస్తున్నట్టు ఇంతగా ఉంది వాళ్ళకి. విద్యలో ఈ మార్పు వాళ్ళు ఆశించలేదేమో. విద్య ప్రవర్తన ఇలా ఉంటుందని వాళ్ళెదురు చూడలేదేమో. నాటకంలో పాత్రలు డైలాగులు మర్చిపోయినట్టు తడబడుతున్నారు. విద్య చనువుగా దోశలు వేసింది. తర్వాత కూర అది తిరిగి వంటింట్లో సాయం చేసింది. నీకెందుకులే అమ్మా మా ఇంట్లో పనులు చేయడం, నీ వెళ్ళి కూర్చో అంది అత్తగారు. ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే తప్పేం అవుతుందండి, నాకేం రాదనుకున్నారా? కిందటి మాటంటే కాలేజీలు చదువుల గొడవలు నేర్చుకోలేదు. ఈ 6 నెలల్లో అమ్మ నన్ను తిట్టి వంట రాకపోతే ఎలా అంటూ అన్నీ నేర్పింది అంది. ఇది నా ఇల్లే అని తెలపాలని అనుకుంది. భోజనాలయ్యి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు.
మా అమ్మ వాళ్ళు నీలో మార్పుకి ఆశ్చర్యపోతున్నారు. ఈ కోడలికి ఇంత బుద్ధి ఎలా వచ్చిందని మతులు పోతున్నట్లున్నాయి వాళ్ళకి. ప్రభాకర్ గదిలో అన్నాడు. ఏం? నేనేం దయ్యాన్ని, రాక్షసిని కాదు. మనిషిని. మనిషిలా చూడగలిగితే ఈ సమస్యలు ఉండవని తెలియచెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంది విద్య నవ్వి. ఏమో, కిందటిసారికి ఈసారికి నీలో చాలా మార్పు. కావాలని తెచ్చుకొని ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దామని వచ్చాను. ఈసారి నన్ను, నా వాళ్ళని ఏమన్నా అననీయండి, అమర్యాదగా మాట్లాడనీయండి. ఈసారి నాలో దయ్యం మూలుకుంటుంది. సరే సరే బాబు, ఊరుకో, మళ్ళీ గొడవలు మొదలుపెట్టకు భయంగా అన్నాడు. విద్య ఓ కునుకు తీసి లేచేసరికి 3 గంటలవుతుంది. బద్ధకంగా పక్క మీద పడుకున్న విద్యకి పక్క గదిలోంచి సన్నగా మాటలు వినిపించాయి. అది ప్రభాకర్ గొంతు. లేదమ్మా, నిజంగా విద్య చాలా మారిపోయింది. లేకపోతే పొగరు వేషాలు వేస్తే నేను దగ్గరికి రానిచ్చేవాడినా? ఏమోరా, అదేదో పెద్ద ప్లాన్తో వచ్చినట్టు కనిపిస్తుంది నాకు. లేకపోతే ఒక్కసారి ఇంత మార్పా? నిన్ను చవటని చేసి ఆడించాలని ఏదో ఎత్తుతో వచ్చినట్టే ఉంది. నేనేం అంత చవట నీ ఉద్దేశం. నిజంగానే విద్య మారిందమ్మా. ఏమో నాయనా, నీ ఇష్టం, నీ పెళ్ళాం, నీ కాపురం, మాకేం పోయింది? నెత్తినెక్కించి ఆడించుకో మాకేం. ఆవిడ మాటల్లో కొడుకు కూడా పెళ్ళాం పక్షం మాట్లాడేసరికి అసూయ ధ్వనించింది. ఏమిటమ్మా, విద్యించిందని నీకేం సంతోషంగా లేదా? వచ్చిందని సంతోషంగా లేదా? తను మారిపోయిందిగా, మళ్ళీ ఎందుకు గొడవలు? కాస్త విసుగ్గా అన్నాడు. అమ్మో, నాకేం బాధ నాయనా. మీరు హాయిగా ఉంటే మాకెందుకు బాధ బాబు? కన్న కడుపు కనుక ఉండబట్టలేక అన్నాను. అయినా పెళ్ళాం బెల్లం కానీ మొగుడెవడులే అంది. తర్వాత మాటలు వినపడలేదు. పర్వాలేదు, ప్రభాకర్ ఆ మాత్రం తన పక్షం మాట్లాడాడు చాలు అనుకుంది విద్య. మధ్యాహ్నం టీ తాగుతుండగా, అత్తయ్య గారు, మీరు మాకేమన్నా ఇంటికి కావలసిన సామాన్ ఇస్తారా? ఇంట్లో బొత్తిగా ఏం లేవు. ఫ్రిడ్జు, ఓ బీరువా, మంచాలు, ఓ డైనింగ్ టేబుల్, అవి కావాలి. మీరేం ఇచ్చేది చెప్తే మిగతావి మేము కొనుక్కుంటాం. బొత్తిగా ఇంట్లో అసలు ఏం లేకుండా కాపురం ఎలా? ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే కూర్చోవడానికి కుర్చీలన్నా లేవు. గిన్నెలు అవి కూడా కావాలి. మీరు సామాన్లు ఇస్తానంటే లారీ మాట్లాడతారు అంది. అత్తగారు తెల్లబోతూ, మేమెందుకు ఇస్తాం? మీ పుట్టింటి వాళ్ళు ఇస్తే తెచ్చుకో, కాదంటే నీ మొగుడిని కొనమను. నీ కాపురానికి కావలసినవి మేము ఇవ్వడం ఏమిటి అని కాస్త దురుసుగా అంది. అబ్బే, మా ఇంట్లో అన్నీ బోలెడు ఉన్నాయి, మళ్ళీ ఎందుకు కొనడం అని ఆయన అంటే మీరు ఇస్తారు కాబోలు అనుకున్నాను. మా అమ్మ మాకు కావలసిన సామాన్లకి డబ్బు ఇచ్చిందనుకోండి, కానీ ఈయన మిమ్మల్ని అడగాలి, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి అన్నారు ఇది వరకు. అంటే మళ్ళీ ఉన్నవే కొనడం ఎందుకు? మీరు ఇచ్చినవి చూసి మిగతావి కొనుక్కుందాం అనుకున్నాను గడుసుగా అంది. అత్తగారు దుమదుమలాడుతూ కొడుకు వైపు చూసింది. ప్రభాకర్ మొహం కల తప్పింది. ఏరా, సామానిస్తానన్నానా నీకు? బాగుంది నాయన. ఇటు ఆడపిల్లలకి కాపురాలకి కావలసినవిచ్చి అటు కోడళ్ళు తెచ్చుకోవాల్సింది కూడా మేమే ఇవ్వాలా? వ్యంగ్యంగా అంది. ప్రభాకర్ మొహం నల్లబడింది. ఎవ్వరూ ఇవ్వనక్కరలేదు, నా ఇంటికి కావలసినవి నేను కొనుక్కోగలను అని విసురుగా లేచి వెళ్ళిపోయాడు. రాత్రి అమ్మని ఎందుకు సామాన్లు అడిగావు? మనకేం కావాలో చెప్తే ఒక్కొక్కటి కొనేవాడిని కదా, కోపంగా అడిగాడు విద్యని. బాగుంది, నాకేం తెలుసు? ఇన్నాళ్ళు ఎన్నిసార్లు అడిగినా మా వాళ్ళని అడగాలి, మా ఇంట్లో ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే వాళ్ళు ఇస్తారు కాబోలు మన కాపడానికి కావలసినవి అనుకున్నాను. విద్య గడుసుగా అంటించింది. మా అమ్మ కొంత డబ్బు ఇచ్చింది, ముందుగా ముఖ్యమైనవి కొందాం, తర్వాత మీరు ఒక్కొక్కటి కొందరు కానీ లాలనగా అంది. చూసారా, మీ వాళ్ళు అని ఇన్నాళ్ళు వాళ్ళ కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కాలదన్నారు. మీ సంసారానికి కావలసినవి అమర్చుకోవడానికి కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. పెళ్ళాన్ని అవమానం చేశారు. ఇప్పటికన్నా తెలిసిందా ఎవరంతటి వాళ్ళు? వాళ్ళయ్యాక తల్లైనా కొడుకైనా కూతురైనా పెళ్ళయ్యాక ఎవరి సంసారం వాళ్ళు చూసుకోవాలి. కన్నవాళ్ళు కట్టుకున్న భార్య భర్త వచ్చే వరకు ఆదుకుంటారు.
ఒకసారి పెళ్ళవగానే రెక్కలొచ్చిన పక్షులని పక్షుల గూటిలోంచి తరిమేస్తారు. మనుషులు గనక మమకారాలు ఉండవచ్చు కానీ ఎవరి గొడవ వాళ్ళు చూసుకోమని వదిలేస్తారు. కష్టం సుఖంలో తోడు నీడ ఏది భార్యకి భర్త, భర్తకి భార్య, కానీ అమ్మ నాన్న కాదు. వయసు వచ్చాక ఏం ఇప్పటికన్నా అర్థమైందా? విద్య లాలనగా అతని జుట్టు సవరిస్తూ అంది. విద్య వెళ్ళిన నెల 15 రోజుల తర్వాత వచ్చిన ఉత్తరాన్ని ఆరాటంగా అందుకొని విప్పింది నిర్మల. ఆంటీ, థ్యాంక్స్. మీ సలహాని అమలులో పెట్టాను. మీరు చెప్పింది నిజమేననిపిస్తుంది. ఆయనలో మార్పు వచ్చింది. కొట్టొచ్చినట్టు తెలిసి మార్పు వచ్చింది. నాలో మార్పుకి సంతోషించి కొంత, మళ్ళీ గొడవ అయితే నేను వెళ్ళిపోతానేమోనన్న భయం కొంత. మొత్తానికి ఆయన మారుతున్నారు. 90% నేనే కోరుకున్న మార్పు వచ్చింది. ఇంకో 10% కొద్ది రోజుల్లో సాధించగలనన్న నమ్మకం కలుగుతుంది. మనిషి స్వతహాగా కాస్త షార్ట్ టెంపర్డ్, ఓర్మి సహనం తక్కువ. దానికి తోడు పెంపకం పాడు చేసింది. ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నారు. థ్యాంక్స్ ఆంటీ. నా ఆవేశానికి అహంకారానికి అర్థం లేదని చెప్పి పక్కదారిలో వెళ్ళి ఏదో సాధించగలనని నా అజ్ఞానాన్ని సరిదిద్ది పక్కదారంట విడితే ఆ దారి ఎటో పోతుందో తెలియదు. తెలియని దారిని ఎన్నుకుంటే అవస్థలు పాలవుతావు, నీ గమ్యం చేరలేవు అని బోధపరిచి చెయ్యి పట్టి సరి అయిన దారికి మళ్లించిన మీకు నేను ఎలా కృతజ్ఞతలు చూపగలను? థ్యాంక్స్ ఆంటీ. నేను సంతోషంగానే ఉన్నాను. ఇప్పుడిప్పుడే ఆయన్ని ప్రేమించడం నేర్చుకుంటున్నాను. ఆయన నన్ను పూర్తిగా నమ్మారు. ఆయన జీవితానికి నేను తోడు నీడై నిలుస్తానన్న నమ్మకం ఆయనకి కలిగిస్తున్నాను. త్వరలో ఆయన్ని తీసుకువస్తానా ఆంటీ? థ్యాంక్స్ ఆంటీ. విద్య ఉత్తరం చదువుతుంటే నిర్మల కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. కథ సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్లో మరిన్ని మంచి నవలలు, పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్, శివపురాణం, రామాయణం మన ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయండి. చూసి ఎంజాయ్ చేయండి. అదేవిధంగా సరదాగా కాసేపు నవ్వుకోవడానికి మంచి ఫన్నీ జోక్స్, భార్య భర్తల జోక్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి. పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, మంచి నవలలు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.